హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో మామిడికాయ కొబ్బరికాయ పచ్చడిని ఏ విధంగా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాము. ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ఒక 4 స్పూన్ల వరకు పల్లీల నూనె కానీ లేదంటే నువ్వుల నూనె కానీ వేసుకోవాలి. నూనె వేడైన తర్వాత 1 స్పూన్ శనగపప్పు, 1 స్పూన్ మినప్పప్పు, 1 స్పూన్ ధనియాలు, 1/2 స్పూన్ మెంతులు, 1/2 స్పూన్ జీలకర్ర, 2 ఎండుమిర్చిని తుంచి వేసుకోవాలి. ఈ పోపు దోరగా వేగిన తర్వాత 1/2 స్పూన్ వరకు ఇంగువ, కారానికి తగ్గట్టుగా పచ్చిమిర్చిని తుంచి వేసుకోవాలి. ఈ విధంగా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత 2 రబ్బల కరివేపాకుని వేసుకుని ఫ్రై చేసుకోవాలి. 1 అరకప్పు పచ్చి కొబ్బరి ముక్కలకి 1/2 కప్పు మామిడికాయ ముక్కల కొలత కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు అంతా కలిసేలాగా కలుపుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా చేసినట్లయితే పచ్చడి 2 రోజులైనా చాలా రుచిగా ఉంటుంది. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే బాగుంటుంది. ఇప్పుడు ఇందులోకి చిన్న గోళీ సైజ్ అంతా చింతపండు వేసుకుని 1/2 స్పూన్ పసుపు, మీ రుచికి తగ్గట్టుగా సాల్ట్ వేసుకుని బాగా కలుపుకోవాలి. కొద్దిగా బెల్లం పొడిని వేయడం వలన పచ్చడి రుచి బాగుంటుంది. ఈ విధంగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. బాగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకుని కచ్చా పచ్చాగా మిక్సీ పట్టుకుంటే పచ్చడి రుచి చాలా బాగుంటుంది. వేడి వేడి అన్నంలోకి నెయ్యి వేసుకుని తింటే చాలా రుచిగా ఉంటుంది. టిఫిన్స్లోకి నలుచుకోవడానికైనా చాలా టేస్టీగా ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు అనిపిస్తే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.